పట్ల ఉత్తమంగా వ్యవహరించండి. తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా వ్యవహరించండి. అంతేకాకుండా బంధువులు, తల్లిదండ్రులు లేని బిడ్డలు, నిరుపేదలు, ఆత్మీయులు, పొరుగువారు, బంధువులు కానివారు, బంధువులే కాదు బంధువులు కానివారు, స్నేహితులు, మిత్రులు, బాటసారులు, ప్రయాణంలో మనకి కలిసేవారు బాటసారులు, మరియు బానిసలు లేదా మన పనివారు, ఇటువంటి వారందరి పట్ల ఖురాన్లో 4వ అధ్యాయం 36వ వాక్యం, ఇటువంటి వారందరి పట్ల కూడా మీరు ఉత్తమంగా వ్యవహరించాలి. వారి పట్ల ఔదార్యం చూపాలి. వారికి అపకారం చేయకూడదు. వారి పట్ల విర్రవేగకూడదు. వారి పట్ల గర్వం చూపకూడదు. వారి పట్ల పిసినారితనం చూపకూడదు. వారి దగ్గర గొప్పలు చెప్పుకోకూడదు. ఎవరి దగ్గర? తల్లిదండ్రులు, బంధువులు, తండ్రి లేని బిడ్డలు, నిరుపేదలు, ఆత్మీయులు, ఇరుగు పొరుగు వారు, బంధువులు కానివారు, మిత్రులు, స్నేహితులు, బాటసారులు, బానిసలు లేదా పనివారు, వీళ్ళందరి దగ్గర కూడా ఎక్కడ కూడా వారితో ఉత్తమంగా ఉండాలి. ఔదార్యం చూపాలి. అహంకారం చూపించొద్దు. విర్రవేగకూడదు. గర్వం ప్రదర్శించకూడదు. పిసినారితనం చేయకూడదు. గొప్పలు చెప్పుకోకూడదు. చెప్పండి. ఇప్పుడు చూడండి, నేను నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజ్జుమ్రాలు, దాన ధర్మాలు చేశామని అనుకుంటే కనుక చెయ్యాలి అవన్నీ, అల్హమ్దులిల్లా. కానీ మరి ఇక్కడ ఖురాన్లో 4వ అధ్యాయం 36వ వాక్యంలో చెప్పినట్లు ఇవి పాటించకుండా అవి చేస్తే అల్లా వాటిని స్వీకరిస్తాడా? అందుకే అలా శరీరంతో మనసుతో చేసిన అవి స్వీకరించబడాలి అంటే కూడా ఇక్కడ అల్లా యొక్క ఆజ్ఞ ప్రకారం ఇక్కడ జీవించే జీవన పద్ధతుల్లో కూడా మనం వీటిని అర్థం చేసుకోవాలి. ఇకపోతే విశ్వాసంతో సంబంధం లేకుండా వారు ముస్లింలైనా ముస్లింలు కాకపోయినా మన యొక్క ఇంటి చుట్టుపక్కల ఇటు 40 ఇళ్ళు, ఇటు 40 ఇళ్ళు, ఇటు 40 ఇళ్ళు, ఇటు 40 ఇళ్ళు, వీళ్ళందరూ కూడా మన ఇరుగు పొరుగు వారు అవుతారని ఇస్లాంలో అనేక హదీసుల్లో కూడా చెప్పడం జరుగుతుంది. వీళ్ళందరి పట్ల కూడా మనం దయ, గౌరవం, మన యొక్క మద్దతు, సహాయం, ఇవన్నీ కూడా వారి పట్ల మనకి ఎప్పుడూ కలిగి ఉండాలి. వాళ్ళు మనల్ని చెడ్డవారైనా అనుకొని మంచివారైనా అనుకొని, కానీ మనం మాత్రం వారి పట్ల మంచిగానే ఉండడం కోసం ప్రయత్నించాలి. వారు మన మీద ఎటువంటి అభిప్రాయం కలిగైనా ఉండని, మనం మాత్రం వారి పట్ల కలిగే ఈ యొక్క మంచి అభిప్రాయం మనల్ని అల్లా